కొండపల్లి ఈలప్రోలు రోడ్డులో గల జగనన్న కాలనీ కొండపల్లి మున్సిపాలిటీలో అంతర్భాగంగా మ్యాపింగ్ చేసి ఆ కాలనీకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ మరియు కాలనీ వాసులు రాయుడు, లక్ష్మీదేవి, ఎన్ రామకృష్ణ, నాగయ్య, శివదుర్గ, సూర్యతో కలిసి వినతి పత్రం ఆర్డీఓ కావూరి చైతన్య కుమార్, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లకు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి కాలనీవాసులు తమ కాలనీలో కొండపల్లి మున్సిపాలిటీలో అంతర్భాగంగా అనుసంధానం చేసి తమకు మౌలిక సదుపాయాలు, ఇంటి పన్నులు, త్రాగునీరు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, హెల్త్ కమ్యూనిటీ సెంటర్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారమని, అప్పులు వడ్డీలకు తెచ్చుకుని లక్షలు పెట్టి ఇల్లు నిర్మాణం చేసుకుంటే నడవడానికి రోడ్డు, తాగడానికి మంచినీరు లేక కాలనీలో అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, కిలోమీటర్ల పరిధిలో సుదూరంగా వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని, ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, చిన్నపాటి వర్షాలు వచ్చినా రోడ్లపై నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా మంచినీరు ట్యాంకు మా రోడ్లలో లోపలికి రావాలన్నా రాలేని పరిస్థితి ఉందని, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కొండపల్లి మున్సిపాలిటీలో అనుసంధానం చేస్తే మా కాలనీకి ప్రభుత్వం మేలు చేసిన వాళ్ళవుతారని వారి ఆవేదన ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగనన్న కాలనీ వాసులు రాయుడు, లక్ష్మీదేవి, ఎన్ రామకృష్ణ, నాగయ్య, శివదుర్గ, సూర్య తదితరులు పాల్గొన్నారు.